రాజు గారికి ఒక కథ చెప్పి చూసి మూవీ తీసి చూపించి ఆయనే ప్రజెంట్ చేసేలా చేశారంటే నిజంగా ఆల్రెడీ మీరు చాలా పెద్ద సక్సెస్ సాధించినారు సార్. అలీ గారికి మొత్తం ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అలీ గారు ఇందాక చెప్పారు రాజు గారిని మీరు అస్సలు తగ్గద్దని. ఆయన అసలు తగ్గే సమస్య లేదు, ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు తప్ప. ఎందుకంటే ఆయన బ్యానర్లో మాలాంటి వాళ్ళు, బయట తీసిన మీలాంటి వాళ్ళు అందరినీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. వెళ్ళిపో మాకే చాలా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక సినిమా తీయాలి, మంచి ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రోజులైనా సినిమా గురించి స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే వెళ్ళిపో మాకే. తను నన్ను కలవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడంట. కానీ ఒకరోజు మా హరి సార్ ఒక అబ్బాయి మిమ్మల్ని కలవాలంటున్నాడు, మీరు కొంచెం టైం ఇవ్వండి అని. ఏంటి హరి అన్న, ఇట్లా ఒక సినిమా తీశారు, మీకు నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, అది లింక్ పంపిస్తానని ఒక లింక్ పంపించాడు. అప్పుడు ఆ సినిమా టైటిల్ వేరు. అది వచ్చిన తర్వాత చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఆ సినిమా చూడాలి అని ఆఫీస్కి ఎడిటింగ్ రూమ్కి ఆ సినిమా తెప్పించుకొని చూడడం జరిగింది. దాని తర్వాత అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టే ఆ రోజు నుంచి ఈ సినిమాకి నేను కనెక్ట్ అయ్యాను. 14 ఇయర్స్ లైట్ కావాలి. కరెక్ట్గా ఇంకో 2 monthsకి 14 ఇయర్స్ నా కెరియర్. మా వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన ఫస్ట్ దిల్ సినిమా. 14 సంవత్సరాల ప్రేక్షకులు ఎన్నో అద్భుతమైన విజయాలు మా సంస్థకి ఇవ్వడం, వ్యక్తిగతంగా కూడా మంచి సినిమాలు తీస్తున్నామని అభినందించడం ఒక గ్రేట్ ఫీలింగ్. అది 14 సంవత్సరాల్లో నాకు మా సంస్థకు వచ్చినందుకు చాలా ఆనందం. ఈ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇలాంటి వెళ్ళిపోమాకే సినిమాకు ఉపయోగం అవుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి మా వంతు మేమున్నామని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అనేది చాలా గ్రేట్ థింగ్. నేను కాదు, ఇవాళ నేను చాలామందిని ఈ డయాస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఫస్ట్ మీడియా పీపుల్. వాళ్ళు చేసిన ప్రయత్నము ఈ సినిమా రేపు నిజంగా మేము అనుకున్నట్టు సినిమా బాగుంది, ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి చూసి దీనికి విజయానికి అందిస్తే ఈ సినిమా రేపు కొత్తగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమాలు తీయాలనుకునే చాలామందికి ఈ సినిమా ఒక లైబ్రరీ అవుద్ది. లైబ్రరీ చేయాలనే నా ప్రయత్నం. సో బేసిక్గా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్యారలల్గా అనుపమ్ కేర్ ఫిల్మ్ స్కూల్లో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను ముంబైలో. కోర్సు 1 year అయిపోయింది, రిటర్న్ వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఆడిషన్స్లో కొన్ని ఆడిషన్స్లో ఫస్ట్ పోగానే మీ డాడీ ఏం చేస్తుంటాడు అని అడిగేటోళ్ళు. ఇంకొందరేమో 4 హీరోలు, నువ్వు ఒక 1 of the హీరో, ఎంత పెడతావు అని అడిగేటోళ్ళు. దాని తర్వాత ఆ ప్రాసెస్లో నేను ఒక మూవీలో సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు డబ్బులు అడగలేదు, థ్యాంక్ గాడ్. కాకపోతే వాళ్ళ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారని చెప్పారు. షూటింగ్ స్టార్ట్ అయింది. 3 days తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు నా కళ్యాణ్ మారిక్ గారు ఉండేది, అతన్ని తీసేశారు. మెల్లగా ఒక సీనియర్ యాక్టర్లు ఉండే 3, వాళ్ళని తీసేశారు. నేనేమో వారం షూటింగ్ చేశాను, సినిమా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా కథం డమ్. మళ్ళీ ఇండస్ట్రీ మొత్తంలో బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయంతో పనిచేశాను ఆ సినిమాకి. సో ఆ సినిమా 1 year దాకా పనిచేశాను. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ మూవీది, కానీ రోజు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మూవీ షూటింగ్ చేసి వచ్చేవాడిని, దూరం దూరం లొకేషన్లోకి తీసుకెళ్లారు, కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో ఫైనల్లీ అది మళ్ళీ ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ప్రసాద్ ల్యాబ్లోనే ఉంది, అది రిలీజ్ అవ్వలేదు. ఆ జర్నీలో నేను డిగ్రీ కూడా D10 అయిపోయా ఫస్ట్ ఇయర్.
డీటెయిల్ అయ్యి 1 year ఖాళీగా ఉండే ఇంట్రా బాబు ఇలా అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్స్ అందరికి కూడా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళు చెప్పేశారు ఇలా ఒక సినిమా చేశాడు మా బాబు అని చెప్పి. ఇంకా ఫస్ట్లో అందరు ఎక్సైట్ అవుతారు, తర్వాత సినిమా పిక్చర్ని చూసినట్టు చూడడం స్టార్ట్ చేశారు నన్ను. ఏమైంది నీ సినిమా, ఏమైంది నీ సినిమా. ఇంకా అప్పటి నుండి మానేశాను. ఏం చేస్తున్నావు అంటే నేను డిగ్రీ చేస్తున్నాను జర్నలిజం అని చెప్పాను. ఎవరికి యాక్టర్ నేను హీరో అవుదాం అనుకుంటున్నా అదేం చెప్పలేదు. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రేపటి నుండి చెప్తాను దిల్ రాజు గారి సినిమా చేశాను, ఆడియో రిలీజ్ అయింది నిన్నే అని చెప్పి. సో ఆ ప్రాసెస్లో అలీ గారు ఒకరోజు ఆడిషన్కి పిలిచారు. పిలిచేసి వెంటనే తీసేసుకోలేదు. ఆడిషన్కి పిలిచి నాకు ఇంకొక కళ్ళద్దాలు పెట్టి ఇంకా నువ్వు నిల్చో ఇప్పుడు బస్ స్టాప్లో నిల్చో, సేమ్ నా క్యారెక్టర్ చందు లెక్క నిల్చో అన్నారు. లేదు నువ్వు నీ లెక్క నిల్చుంటున్నావు. తర్వాత నడవడం ఎలా, డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేనరిజమ్స్ అన్ని దిగే వరకు 20 days వర్క్షాప్ చేయించారు. ఓకే ఇప్పుడు మనం చేసిన మెథడ్ యాక్టింగ్ ఇప్పుడు పనికొస్తుంది అనుకున్నా. సో ఆ ప్రాసెస్ అయ్యి ఒక 1 month వర్క్షాప్ తీసుకున్నారు. దాని తర్వాత టీం అందరూ లైక్ అసిస్టెంట్ కెమెరామ్యాన్స్ వాళ్ళందరూ కూడా నా ఏజ్ అనమాట. అందరూ ఒకటే బిలీవ్తో, అతను ఒక్కనే నమ్మి ఒకటే బిలీవ్తో చేశారు ఈ సినిమా. నాకు కూడా లైక్ ఈవినింగ్ వెళ్తే ఎంత బడ్జెట్ ఉంది, ఏ లొకేషన్కి తీసుకెళ్లారు కదా, ఇక్కడే జరిగింది హైదరాబాద్లో షూటింగ్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఓకే మనకు నచ్చిన పని చేస్తున్నాం, మనం చేయాలనుకుంది ఇది అని. అవుట్ ఆఫ్ నోవేర్ అవుట్పుట్ చూస్తుంటే ఒక్కొక్కసారి అసలు షాకింగ్ ఉండే. అవుట్పుట్ చూస్తుంటే ఓకే ఇంత మంచి సినిమా చేసామా మనం అని. సో సడన్లీ ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత షాకింగ్ ఏంటంటే ప్రశాంత్ విహారీ గారు అసలు ఆ మ్యూజిక్ వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ. సో నేను బేసిక్గా చిన్నగా ఉన్నప్పటి నుండి ఏఆర్ రెహమాన్ ఫ్యాన్, కానీ నాకు ఇప్పటిదాకా తెలియదు ఏఆర్ రెహమాన్ గారు ఫుల్ ఫామ్. సో నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించారు మా డైరెక్టర్, అల్లా రక్కా రెహమాన్ సెంట్ మెయిల్ టు ప్రశాంత్ విహారీ అని ఉంది. దాంట్లో గుడ్ జాబ్, ఆల్ ది కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద అచీవ్మెంట్ లాగా కనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అతను పాటలు వింటూ పెరిగాను. అండ్ ఇతను రెహమాన్ స్టూడెంట్, కానీ చెప్తున్నాను మీకు ఎక్కడ ఒక దగ్గర అతను స్టూడెంట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా మీకు అనిపించేస్తుంది. అండ్ స్లోలీ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సడన్లీ ఒకరోజు అలీ గారు ఫస్ట్ నాని ట్వీట్ చేశాడు, ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ డే. నాని గారు ట్వీట్ చేయగానే నెక్స్ట్ దిల్ రాజు గారు పిలిచారు అని చెప్పి చెప్పారు అలీ గారు. అండ్ సడన్గా చెప్పారు, అసలు అది డైజెస్ట్ అవ్వలేదు, 2-3 days పట్టింది ఆ నిజం డైజెస్ట్ అవ్వడానికి కూడా. ఇంకా చెప్పారు దిల్ రాజు గారే రిలీజ్ చేస్తా అంటున్నారు మన మూవీ అని. సో యాక్చువల్లీ ఇప్పటికి నేను ట్రోమాలోనే ఉన్నది. థ్యాంక్స్ అలాట్ సార్. అసలు ఇలాంటి మూవీ ఇలాంటి బ్యానర్లో వస్తుంది అనుకోలేదు. అసలు ఇప్పటికే నమ్మలేకపోతున్నా ఇది జరిగిందని. థ్యాంక్స్ అలాట్ సార్ వన్స్ అగైన్. అండ్ నేను చెప్తున్నాను ఈ మూవీ మేము ఒక 60 days కష్టపడ్డాము, కానీ అందరం 60 days కష్టపడ్డాం. దాని తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయినాం. మూవీ అంతా మాత్రం 1 man షో సార్. యాకూబ్ అలీ గారు లైక్ అతనే లాక్కొచ్చాడు ఈ సినిమా. లైక్ ఎన్ని పనులు ఉన్నాయని అన్ని ఏమన్నా చేయనియండి, అతను మళ్ళీ క్లినిక్ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేసేసారు. పార్లర్లీ మూవీని లాక్కొచ్చారు, మధ్యలో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్ అంటే నాకు వర్క్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అన్నారు. లైక్ ఆ ఆన్సర్ అనగానే నాకు మైండ్ బ్లాక్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది అనుకుంటా. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామ్ అండ్ డాడ్, మై సిస్టర్, మాది పెద్ద ఫ్యామిలీ కాదు, వాళ్ళు ముగ్గురే చిన్నగా ఉన్నప్పుడు నేను ఈ సినిమా మీద ఎంత బిలీవ్ పెట్టుకున్నాను, నన్ను చిన్నగా ఉన్నప్పుడు నా మీద అంత బిలీవ్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్స్ ఎవరు ఫర్గివ్ చేయరు. మా ఫాదర్ నన్ను సపోర్ట్ చేసినట్టు నాకు తెలిసి మా బ్యాక్గ్రౌండ్ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ చిన్నగా ఉన్నప్పుడు నన్ను అంత సపోర్ట్ చేశారు. మా మదర్ అసలు తనకున్నంత బిలీవ్ నాకు తెలిసి ఎవరి మీద ఉండదు. నేను ఈ పొజిషన్ కాదు ఇంకా ఎక్కువ వెళ్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ బిలీవ్ చేస్తారు. సో వాళ్ళు కూడా పెద్ద షాక్ అవ్వలేదు ఇదంతా జరిగితే. మనకి మంచి జరుగుతుందిరా, మనం మంచి వాళ్ళం అది ఇది అంటుంటారు. మా అక్క తను కూడా లైక్ సో గుడ్ సపోర్ట్ ఆఫ్ మైండ్. అండ్ థ్యాంక్స్ అలాట్. కానీ యాక్సిడెంటల్గా యాక్టర్ని అయ్యాను. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొదటగా నాని గారికి, మేము సినిమా తీస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుందో తెలియదు మాకు, కానీ ఆయన ట్వీటే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. తర్వాత దిల్ రాజు గారికి చెప్పుకోవాలి, ఆ సినిమాని అర్థం చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మా గురించి మేము మాట్లాడుకుంటే చాలా ఏమో మాకు మాట్లాడటం రాదు, నాకు ఐఎమ్ సారీ. కానీ అలీ గురించి మాట్లాడాలండి.
ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పగలను, సినిమా తీయాలి అనుకోవడానికి ఆయన వన్ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా. లైక్ థ్యాంక్ యూ, అంతకన్నా నేనేం చెప్పలేను. సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. మ్యూజిక్ ఈజ్ అవుట్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే అందరిలాగా అలీ గారికే చెప్పాలి. నేను మాట్లాడితే ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం మాట్లాడిన పర్సన్ లాగే ఉంటుంది. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా నాకు ఫస్ట్ టైం. సో నేను చెప్పే స్పీచ్లో మీకు అర్థమైపోతుంది ఎలాగో. అలీ గారికి థ్యాంక్ యూ, ఎందుకంటే ఆయన పేషెన్స్కి. మేము ఎవ్వరం ప్రొఫెషనల్స్ కాదు, అంత మంచి బిహేవియర్ కూడా ఉండదు, టైం సెన్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ స్టూడెంట్స్ లాగా ఉండేవాళ్ళం. మా ఏజ్ వాళ్ళు అందరు ఎలా ఉంటారో అలానే ఉండేవాళ్ళం. సో అలీ గారిని అందుకు మెచ్చుకోవాలి, ఆయన పేషెన్స్కి. అండ్ ఐ గెస్ ఆయనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, లైక్ నేను ఫైనలీ వన్ డే ఇలా అవుతుంది అని. మేబీ ఆయనకు ఆల్రెడీ ఒక డ్రీమ్ వచ్చినట్టుంది, అందుకే ఆయన అంత గట్టిగా పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే థ్యాంక్స్ టు దిల్ రాజు సార్. ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ హిమ్ ఫేస్ టు ఫేస్, లైక్ ఐఎమ్ సీయింగ్ హిమ్, ఐఎమ్ టాకింగ్ ఇస్ లైక్ ఇట్స్ డ్రీమ్. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని లైక్ యాక్టింగ్, ఫ్యాషన్, డిజైనింగ్, ఇట్ వాజ్ ఆల్ లైక్ డ్రీమ్ అయిపోయింది, ఫ్యాంటసీ అయిపోయింది. ఇంకా ఐ గేవ్ అప్ అండ్ ఐ వెంట్ ఇన్ టు సాఫ్ట్వేర్. అండ్ వన్ ఫైన్ డే ఐమ్ హియర్. లైక్ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న సినిమాటోగ్రాఫర్స్, దాని వెనకాల పనిచేసిన వాళ్ళు. ఇక్కడ చాలామంది లేరు, కానీ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి అందరూ అక్కడక్కడ నిలబడి ఎక్కడో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ మీకు కూడా. అండ్ నా పేరు శ్వేత. ఐఎమ్ నాట్ దట్ కంఫర్టబుల్ టాకింగ్ ఇన్ తెలుగు, నన్ను మొత్తం తెలంగాణ వచ్చేస్తుంది, ఏమనుకోకండి. సో బేసిక్గా మేమంతా ఫ్రెండ్స్, నార్మల్ చిల్ అవుతున్నాం. అయితే నాని అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అలీ అన్నకి. అలీ, సాగర్ అన్న వీళ్ళంతా అలా ఇంట్రడ్యూస్ అయ్యారు. తర్వాత నార్మల్గా ఒక రోజు కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పారు అన్న, లైక్ నార్మల్గా ఒక ఆడిషన్ టైప్ ఇవ్వండి, నేను చూస్తాను అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఓకే చలో ట్రై చేద్దాం అని చెప్పి ఐ గేవ్ ఎ ఆడిషన్. హీ వాజ్ లైక్ ఓకే, you can do this role. I thought it was all a joke, but yeah, it really happened. And then I pulled in my friend Supraja. Even she gave a audition, and even she got selected. And then this all happened for around 1 or 2 months for me. Yeah, for me it was 2 months. Then I used to bunk my college, come do shooting, and then we were all waiting very eagerly for this to come out. And then one day Aliana was like, mana film Dil Raju garu release chestunaru. I was like really shocked, and I really thank everyone for to give me this big opportunity. And it's like a really big dream come true. I never expected this all would happen. And yeah, that's all. Thank you. ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. 3 years అనగానే ఏదో ఎక్కువసేపు మాట్లాడదాం అనుకోండి. జస్ట్ నేను, నా 2 సినిమాటోగ్రాఫర్స్ విద్యాసాగర్ అండ్ అఖిలేష్ అండ్ బాలరాజు, వీళ్ళు ముగ్గురు అంటే సినిమాటోగ్రాఫర్ ప్లస్ ఆయన ప్రొడక్షన్ డిజైనర్ ప్లస్ ప్రొడ్యూసర్, మేము నలుగురం కలిసి స్టార్ట్ చేసాం ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ స్లోలీ వీ గ్యాదర్ టీమ్, మెల్లమెల్లగా వన్ బై వన్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ సో ఫార్చునేట్ టు వర్క్ విత్ ద రియలీ వండర్ఫుల్ పీపుల్. మామూలు జనరల్గా ఏదో టీమ్ మెంబర్స్ ఫ్యామిలీ అంటారు జనరల్గా, కానీ వీ స్టార్టెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ. తను చెప్పినట్టు అందరూ ఏంటంటే జస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓకే ఇండస్ట్రీ వాళ్ళు కాదు, అలా గ్యాదర్ చేసుకుని ఏదో స్టార్ట్ చేసాం. సో ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. సో దీని అందరి గురించి మాట్లాడితే చాలా టైం పడుతుంది. ఐ డోంట్ డూ దట్. బట్ ద థింగ్ ఈజ్ ఇలా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్కి ఇలా ఒక ఈవెంట్ జరుగుతుందంటే దానికి కారణం కొంతమంది అండి ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఒక్క 2 minutes జస్ట్ వాళ్ళ గురించి మాట్లాడతాను, వాళ్ళ గురించి అడ్రస్ చేస్తాను. 2 minutes సార్. ఫస్ట్ జిదేష్ సార్ అండి, జిదేష్ అని చెప్పేసి జంగ్లీ మ్యూజిక్. ఆయన దగ్గర ఇలా టీచర్తో వెళ్ళగానే ఇలా సాంగ్స్ విని అంతే, జస్ట్ సాంగ్స్ విని క్వాలిటీ నచ్చి లేబుల్ ఇచ్చేసారు జంగ్లీ మ్యూజిక్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ హరి గారు అండి, హరి సార్. నేను రాజుగారి దగ్గర ఉన్నా అంటే డెఫినెట్లీ రీజన్ ఆయనే సార్ రీజను. ఎంత మంచి అయినా అంటే మామూలుగా బయట ఉండరు, అంత ఈగో లేకుండా అంత గ్రౌండ్ ఎత్. ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్ కాల్ అంటే నాకు సడన్గా తెలియక మిడ్ నైట్ కాల్ చేసి సార్ రాజుగారు ఇలా మాట్లాడారు సార్, ఇదేంటి సార్ అదేంటి సార్ అంటే ఓపిక్గా చాలా ఓపిక్గా గైడ్ చేశారు.
డెఫినెట్లీ ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి హరి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజగోపాల్ సార్ కొద్దిగా మాట్లాడండి సార్ గురించి. యా, ట్రైలర్ సార్ చూసిన తర్వాత మామూలుగా సార్ చెప్పారండి, సార్ బాగా నచ్చింది, ఏమంటే అలీ మూవీ తీసుకురా నేను చూస్తాను అని చెప్పేసి అన్నప్పుడు నెక్స్ట్ బైక్లో వస్తున్నాను హార్డ్ డిస్క్ తీసుకొని మైండ్లో ఒకటే థాట్, ఛాన్సే లేదు, నచ్చే ప్రసక్తే లేదు. నేను మామూలుగా జనరల్గా నా ఫ్రెండ్స్ చూపెట్టడానికి 1-4 సార్లు వస్తాను, ఎందుకంటే మూవీ స్లో ఉంటుంది, డెడ్ స్లో ఉంటుంది, అది మాత్రం పక్కా. మన వాళ్ళకి స్లో ఉంటే నచ్చదు. అండ్ ఇంకోటి కామెడీ, మన వాళ్ళకి కామెడీ అంటే చాలా చాలా ఇష్టం, అది ఉండదు. అండ్ డైలాగ్స్ మంచి మంచి లైన్స్ అంటే ఇష్టపడతారు, అవి ఉండవు. నేను ఇదే డిగ్రేడ్ చేయడానికి చెప్పట్లేదు, మూవీ బాగోదని కాదు. వీ లవ్ ఫిల్మ్ చాలా ఇష్టపడి కష్టపడి 3 సంవత్సరాలు చేసాం మూవీ. అలాంటిది ఒక కామన్ ఆడియన్కి నచ్చుద్దో లేదో అన్న డౌట్ ఉండేది. అలాంటి ఇంత పెద్ద ప్రొడ్యూసర్కి అసలు ఛాన్సే లేదు. మా అంటే ఒక 10 minutes లేదా ఒక 20 minutes లేదా పక్కకు ఒక డిప్రెషన్ ఫేస్ పెట్టుకోండి అని చెప్పేసి ఇంకొక 10 minutes చూసి మొబైల్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు కావచ్చు. ఇదే ఆ 18 సూట్లు వెళ్ళేంత వరకు ఇదే సార్ చెప్తున్నాను. జస్ట్ ఆ 18 సూట్లో కూర్చున్నప్పటి నుంచి మీరికే ఇస్తున్నాను, ఎలా చూస్తారు మూవీ, ఎలా చూస్తారని చెప్పేసి నమ్మకం లేదు మామూలుగా. ఆ చూస్తున్నంతసేపు ద వే సార్ చూసిన పద్ధతి కానివ్వండి, ఆ మూవీ చూసిన తర్వాత నేను ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ గురించి, ఆ ప్లాట్ గురించి లిటరల్ ఎలా అనిపించిందంటే, మామూలుగా ఫిల్మ్ స్కూల్లో ఐఎమ్ సో ఫార్చునేట్ ఒక మంచి ఫిల్మ్ స్కూల్లో చాలా నేర్చుకున్నాను అండి. ఆ ఫిల్మ్ స్కూల్లో ఒక లెక్చరర్ ఒక ప్రొఫెసర్ ఒక సినిమా గురించి చెప్పినట్టు అనిపించింది. జనరల్గా చెప్పేవాళ్ళు మామూలుగా ఏమని, ఇది ఒక మంచి మూవీ చూడాలంటే ఒక మంచి ఆడియన్ అవ్వాలని చెప్పేసి. డెఫినెట్లీ సార్ చెప్పిన విధానం ఎంత మంచి అనిపించింది అంటే షాక్ అసలు. సార్ నచ్చడం ఏంటని చెప్పేసి ఆ రోజు మెంటల్లీ ఫిక్స్ అయ్యాను, ఇంకా వద్దు, ఇది బయటికి వెళ్ళకపోయినా పర్లేదు, జనాలు చూడకపోయినా పర్లేదు, ఐఎమ్ డన్ అని చెప్పేసి. ఆ 2-3 సంవత్సరాలు పడే కష్టం అంతా ఆ రోజు మెంటలీ పోయిందంతా. అండ్ అది నా బర్త్డే, చాలా చాలా హ్యాపీ ఉండే. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ యా, మళ్ళీ ఇలాంటి ఈవెంట్ వస్తుందో లేదో తెలీదు, బట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఈ మూవీకి రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా, జనాలు చూసినా చూడకపోయినా, దయచేసి యూనో మీ సినిమాలానే ఏమంటారు, మీకు కూడా ట్యాగ్లైన్ ఉంటుంది, దిల్రాజు గారు కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారని చెప్పేసి. అది నా విషయంలో కూడా జరిగింది. మీ స్పిరిట్ని మాత్రం కొంచెం కూడా తగ్గించుకోకండి, ఇలాగే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. చాలా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. అండ్ ముఖ్యంగా తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీస్ ఫ్లరిషింగ్ విత్ ద ప్యారలల్ సినిమా అండి. అది మన దగ్గర లేదు. మేబీ పెళ్లి చూపులు, గాజీ, లేకపోతే ఇది ఓకే క్షణం, ఇవి స్టార్ట్ చేశాయి. మేబీ అది అలాగే కంటిన్యూ అవ్వాలంటే అది మీలాంటి వాళ్ళ చదువుతుంది సార్. దయచేసి ఇలాగే కంటిన్యూ చేయండి, కొద్దిగా తగ్గించుకోకండి. ఇది చూడకపోయినా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ భాను సార్ అండి, ఒక 2 minutes సార్. అనిల్ భాను అని ట్రైలర్ చూసిన తర్వాత మిడ్ నైట్ కాల్ చేశారండి. అలీ నీ ట్రైలర్ చాలా బాగా నచ్చింది, నీకు ఫ్రీగా పోస్టర్ చేసి పెడతాను అని చెప్పేసి. చాలా పెద్ద పోస్టర్ డిజైనర్స్ సార్, వాళ్ళకి అందరూ వాళ్ళే చేస్తారు. ఆయన మిడ్ నైట్ కాల్ చేసి చెప్పారు. కాల్ చేసి అందరికీ ఫోటోషూట్ చేసి ఒక ఫ్లోర్ తీసుకొని ఇంత మంచి డిజైన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ కత్తి సార్, థ్యాంక్ యూ సో మచ్, కాన్స్టెంట్ సపోర్ట్ ఇచ్చారు ప్యారలల్ సినిమాకి అండ్ మా మూవీకి. థ్యాంక్ యూ. అండ్ ప్రణీతాజీ థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి ఆర్టికల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. రాసిన శ్రీ సాయి కిరణ్ అని తను ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చాడండి. ఎన్ని వర్షన్స్ కావాలన్నా అన్ని వర్షన్స్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, హీఈస్ అపరెంట్లీ నాట్ హియర్ టుడే, సో వి మిస్ హిమ్ హియర్ టుడే, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండ్ థ్యాంక్స్